ఆ మాటకొస్తే బీసీవై పార్టీ, భారత చైతన్య యోజన పార్టీ పైన కూడా చాలా రూమర్స్ స్టార్టింగ్లో స్ప్రెడ్ చేశారు. అయిపోయింది, ఆ పార్టీ వాళ్ళలో మెర్జ్ అవుతుంది, లేదో వీళ్ళలో మెర్జ్ అవుతుందని. బహుశా ఆ టీథింగ్ ట్రబుల్స్ అన్ని దాటినట్టున్నారు మీరు. ఇప్పుడు ఆ మెర్జింగ్ గురించి ఎవరు మాట్లాడట్లేదు. కరెక్ట్ అన్న. బీసీవై పార్టీ పైన, నా పైన అనేక కుట్రలు జరిగాయి, అనేక తప్పుడు ప్రచారాలు జరిగాయి, అనేక ఆరోపణలు జరిగాయి. వీటన్నింటికీ ఎక్కడా నేను నేరుగా సమాధానం చెప్పలేదు. నేనేదైతే సిద్ధాంతం అనుకున్నానో, ఏదైతే ఆశయం అనుకున్నానో ఆ ఆశయానికి అనుగుణంగా పనిచేసుకుంటూ వెళ్తున్నాము. ప్రజలు అర్థం చేసుకున్నారు బీసీవై పార్టీ విధానాలు ఏంటనేది, నా ఆలోచనలు ఏంటనేది. ప్రజల్లో నేను ప్రజల మద్దతు తీసుకోవడానికి వచ్చాను. అదేవిధంగా ప్రజాక్షేత్రంలో వీళ్ళతోటి పోరాటం చేయడానికి వచ్చాను. కాబట్టి వీళ్ళు చేసే ఆరోపణల గురించో, తప్పుడు ప్రచారాల గురించో ఏ రోజు నేను పట్టించుకోలేదు. నేను పట్టించుకోవాల్సిన అవసరం నాకు అంతకన్నా లేదు. రైట్. ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైన రాజకీయ పార్టీలు గడిచిన దశాబ్ద కాలంలో ఆంధ్రప్రదేశ్ని పాలించిన తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఆ రెండు పార్టీలకు సంబంధించిన అధ్యక్షులు, ముఖ్య నాయకులు వీకెండ్ అవుతే హైదరాబాద్లోనో బెంగళూరులోనో ఉన్నారు. మీరు మాత్రం 2 నెలలు అవుతుంది నేను ఇంటర్వ్యూ అడిగి. విజయవాడ, ఆంధ్రప్రదేశ్ దాటి బయటికి రావట్లేదు. వాళ్ళిద్దరికంటే అంత సీరియస్గా పొలిటికల్ యాక్టివిటీ ఏముంటుంది? అంత సీరియస్ పొలిటికల్ యాక్టివిటీ ఏం ప్లాన్ చేసుకుంటున్నారు మీరు? మీరు అన్నట్టు ఈ రెండు పార్టీలు కూడా అధికారం అడ్డం పెట్టుకొని అన్ని రకాలుగా దోపిడీ చేశారు. వ్యవస్థల్లో బలోపేతంగా తయారయ్యారు. మీడియా పరంగా కావచ్చు, అదేవిధంగా ఆర్థికంగా కావచ్చు, మిగిలిన అన్ని వ్యవస్థల్లో. సో వీళ్ళకి ఉన్న శక్తితో పోల్చుకుంటే బీసీవై పార్టీ అంత శక్తివంతంగా లేదు. కాబట్టే ప్రజలతో అవకాశం ఉన్నంత వరకు ప్రజలతో ఉండాలి, ప్రజలకు అండగా నిలబడాలి, ప్రజాక్షేత్రంలో పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచనతో నాకున్న సమయాన్ని కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, పార్టీ కావచ్చు పూర్తి స్థాయిలో కేటాయిస్తుంది. రాబోయే రోజుల్లో మీరన్న ఈ ప్రధాన పార్టీల కంటే కూడా బలంగా బీసీవై పార్టీని నిర్మించే దిశగా ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈరోజు పూర్తి స్థాయిలో పార్టీ నిర్మాణం కోసము, అదేవిధంగా ఎక్కడైతే ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన చేసే పోరాటం కోసం కావచ్చు సమయాన్ని కేటాయిస్తున్నాం.